జనరల్‌గా ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు వంట చేసుకోవడానికి, తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించము. మీరు కూడా అంతేనా? అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు కూడా అలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కాదా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత డైరీస్. మీరు కనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో బ్యాచిలర్ స్పెషల్ వెజ్ పులావ్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అది తెలంగాణ స్టైల్లో. ఈ రెసిపీని వన్ పాట్ డిష్ అని కూడా అంటారు. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. దానికోసం నేను పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో, క్యారెట్ ఇంకా ఆలు తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా. అండ్ ఒక స్టెమ్ పుదీనా తీసుకున్నాను. అండ్ కొత్తిమీర చాప్ చేసి పెట్టుకోండి. అండ్ గరం మసాలా స్పైసెస్ కూడా తీసుకున్నానండి. వీడియోలో ఫస్ట్లో చూడండి మీరు. ఈ పులావ్ నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ రేషియోలో తీసుకున్నాను నేను. మిల్ మేకర్ 1 కప్ తీసుకున్నాను. రైస్ 1.5 కప్, టీ కప్తో 1.5 కప్ తీసుకున్నాను. అవి మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. రైస్ మంచిగా అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో ఎక్కడైతే సాల్ట్ యాడ్ చేశానో అలా యాడ్ చేసుకుంటూ చేసుకోండి. ఎందుకు అంటే పచ్చిమిర్చి వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి తినేటప్పుడు చిల్లీ అనేది స్పైసీగా ఉండదు, మంచిగా కుక్ అయి ఉంటుంది. ఈ రెసిపీకి నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 1:2 రేషియోలో రైస్ ఇంకా వాటర్ తీసుకున్నాను. ఆలు కుక్ అయ్యే వరకు మాత్రం ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. వెజిటేబుల్స్ 70% కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి గీ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి మూత పెట్టేసి. తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మొత్తం మనకి 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కుక్ చేసుకోవడానికి మ్యాక్స్ 20 to 25 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. అండ్ ఇంకొక విషయం, లాస్ట్లో మీరు కూడా కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Enjoy your day and don't forget to subscribe, guys.